ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ సెలవిస్తా ఉంది, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమునదై బహుబలముదై ఉన్నది అని చెప్తా ఉంది. ఆమేన్. కానీ మనం జీవితంలో చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనము మన శారీరక బలంతో, లేకపోతే ఆ రోజు ఆ సీజన్లో చేసిన పనుల వల్ల, లేకపోతే మనల్ని మనము పాపిగా ఎంచుకొని అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ మనకి 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఏం చెప్తా ఉందంటే, ఎందుకనగా మనము ఆయన యందు నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపము చేశాడు. మనము ఆయన యందు నీతి అగునట్లు ఉంటాం అంటే యేసుక్రీస్తు ఎంత నీతిమంతుడో మనము ఆయనలో అంతే నీతిమంతులుగా ఉంటాం. అలాగే కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని, లేకపోతే నేను పాపినయ్యా, లేకపోతే నేను ఇలాంటి తప్పులు చేశాను, అవి చేశాను అన్న ధోరణిలో నుంచి కాకుండా, నేను నీతిమంతుడును అన్న ఒక ధైర్యం నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు అది బహుబలమునై ఉంటుంది అన్నారు. కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి ఇక నుంచి అయినా సరే మనము ఆ బోల్డ్నెస్ తో, నేను నీతిమంతుడిని, యేసుక్రీస్తు ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అన్న బోల్డ్నెస్ తో మన ప్రార్థనని మొదలు పెడదాం. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మాట్లాడి మిమ్మల్ని ముందుకు